కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఆయన ఎవరి గురించో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ యాత్రికుడిని, ప్రపంచం అంతా చుట్టేస్తున్నాను, ప్రపంచం అంతా నాకే తెలుసు అంటూ ఎంతో పొగరుతో, ముఖ్యంగా ఆయన మాట్లాడే మాటలు వింటుంటే కూడా ఎవరు కూడా వినలేనట్టుగా ఇప్పుడు ఈ ప్రస్తుతం ఇక్కడ సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతూ కాంట్రవర్సీ జరుగుతుందో ఈ అంశం అనే కాదు, గతంలో నుంచి ఆయన వీడియోలు ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రిందటి వీడియోలు చూసినా కూడా ఆయన మాటలు, ముఖ్యంగా ఇటు ఫాలోవర్స్ గురించి, ఎవరైతే నార్మల్ గా ఇండియన్స్ ఉంటారో ఇండియన్స్ గురించి లైవ్ లో గానీ ఎక్కడ మాట్లాడినా కూడా వాళ్ళని చాలా అంటే అసభ్యకరమైన పదజాలం వాడుతూ ఎవ్వరు కూడా వినలేని విధంగా ఆయన మాట్లాడుతూనే వస్తున్నాడు. ఇక మొత్తానికి పాపం పండింది అని అనుకోవాలి. ఇప్పటికీ ఈ తిట్టడము, ముఖ్యంగా శివాజీని, సరే శివాజీ ఏదో మాట్లాడాడో ఆయన్ను ఆ తిట్టడం కూడా అంటే ఎవరు కూడా వినలేని విధంగా తిట్టి ఈ కాంట్రవర్సీని ఇంకాస్త పెంచి, ఈ కాంట్రవర్సీ ద్వారా నువ్వు ప్లస్ అవ్వాలనుకున్నావు కానీ ఈ కాంట్రవర్సీ వల్ల ఎవరైనా మైనస్ అయ్యారా, ఎవరి పతనం స్టార్ట్ అయ్యిందా అంటే అది నీ పతనమే. ఇక ఇప్పటికే ఇటు తెలంగాణలో గాని, ఆంధ్రాలో గాని, హైదరాబాద్ లో ముఖ్యంగా ఎంతో మంది ఈయనపై ఇటు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నారు. ఇక సిపి సజ్జనార్ కి కూడా ఈ కేసుకు సంబంధించి ఆయన ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వివరాలు కావాలంటూ కూడా వాళ్ళు ఇటు ఇన్స్టాగ్రామ్ సంస్థకు కూడా వాళ్ళు లెటర్ రాసినట్లు తెలుస్తోంది. ఇక ఇటు ముఖ్యంగా హిందువులైతే ఇప్పటికే ఇటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏమని? ఇటు నాన్వేషణను వెంటనే భారతదేశానికి పిలిపించాలి, స్టేట్ గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నారు. ఎంత అగ్రెసివ్ గా అంటే ఇప్పటికే ఆయనకు సంబంధించిన పోస్టులు గాని, ఆయనకు సంబంధించిన ఫోటోలను గాని ప్రతి చోట వాటిని తగలబెడుతూ ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటికే చాలా వద్ద ఇటు ధర్నాలను కూడా చేస్తున్నారు. ఇక నాన్వేషణ నేను మాత్రం ఇండియాకి రాను, ఇండియాకి వచ్చే ప్రసక్తే లేదని మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ మనం ఇంకో చిన్న పాయింట్ ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఐబొమ్మ రవి అసలు ఇండియాకే రాకుండా ఎక్కడో విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, ఎవరైనా ఎప్పటికైనా ఒక చోటకి వాళ్ళు ఎంత పోవద్దు అని అనుకుంటారో ఖచ్చితంగా ఆ చోటికి మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. ఇక ఎట్లయితే ఐబొమ్మ రవి ఇటు ఇండియాకి వచ్చి ఏదో ఒక కేసుకు సంబంధించి ఆయన అందులో హాజరు కావడానికి వచ్చి ఇటు పోలీసులకు దొరికిపోలేదా, నువ్వు కూడా ఒకరోజు ఖచ్చితంగా ఇండియాకి వస్తావు, ఖచ్చితంగా పోలీసులకు దొరుకుతావు. హిందువులు అయితే అస్సలు ఊకోరు. సరే, గతంలో ఎన్నో చర్చలు ఇలా బయటకు వచ్చాయి, ఎన్నో విషయాలు జరిగినాయి. ఎప్పుడు కూడా ఇంత అగ్రెసివ్ గా, ముఖ్యంగా ఏ అంశమైనా మహా అంటే ఒక 5 రోజులు 10 రోజులు గట్టిగా దాని గురించి మాట్లాడుకుంటారు. కానీ ఈ అంశము నువ్వు ఏదో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ గా, నేను పెద్ద ప్రపంచ యాత్రికుడిని అంటూ గొప్పలు చెప్పుకుంటూ ఇప్పటికీ కూడా నీ సంపాదన కొన్ని లక్షల్లో ఉండొచ్చు. కానీ నీ సంపాదనకు నువ్వు ఇంత ఫేమ్ రావడానికి కారణం అంతా నీ సబ్స్క్రైబర్సే. వాళ్ళు ముఖ్యంగా భారతదేశంలో ఉన్న అనేక మంది హిందువులే. వాళ్ళు నిన్ను ఫాలో అయ్యి వాళ్ళు నిన్ను నెత్తిన పెట్టుకోకొని నువ్వు ఈ రోజు ఈ పొజిషన్ లో ఇంత విర్రవీగే వాటివి కాదు. ఇక నీ పతనానికి ఇప్పటి నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇక నీ ఫాలోవర్స్ తగ్గుతున్నారు, సబ్స్క్రైబర్స్ తగ్గుతున్నారు. ఇక ఏదో ఒక రోజు ఇప్పటికీ నువ్వు క్షమాపణ చెప్పడం కూడా, ఎవరైనా క్షమాపణ చెప్పాలంటే అది మనస్ఫూర్తిగా నిజంగా తప్పు చేశాము అని నిజంగా ఫీల్ అయితే దానికి సంబంధించి క్షమాపణ చెప్తారు. కానీ నాన్వేషణ ఈ ప్రాబ్లం కి సంబంధించి అంటే ఆయన ఏదైతే మాట్లాడిండో ఈ మొత్తం ఈ వివాదానికి సంబంధించి ఆయన సారీ చెప్పిన విధానం కూడా దారుణంగా ఉందంటే, ఆయన సారీని అవతల యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు రక్తం కక్కుని చచ్చిపోతారంట. ఇది చెప్పాలంటే ఎంత నవ్వొస్తుందంటే, చిన్నప్పుడు ఇలాంటి వినేవాళ్ళం. అంటే నువ్వు నాతో మాట్లాడకపోతే నీకు ఏదో ఒకటి అవుతుంది, నువ్వు పోతుంటే నీకు యాక్సిడెంట్ అవుతుంది, ఇలా మనం ఎన్నో సార్లు అంటే మనకి తెలిసి తెలియక అలాంటి పదాలను వాడుతూ ఉంటాము. కానీ నాన్వేషణ ప్రపంచ యాత్రికుడు, ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, లక్షల్లో సంపాదిస్తున్న ఈయన ఇలాంటి మాటలు మాట్లాడడం అందరికీ కూడా నవ్వు తెప్పిస్తున్నాయి. ఇక ఆయన క్షమాపణని యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు రక్తం కక్కుని చచ్చిపోతారంటే ఆయన కూడా రక్తం కక్కుని చచ్చిపోతాంట. నువ్వు రక్తం కక్కుని చచ్చిపోతే చచ్చిపో, మాకు సావాల్సిన కర్మ ఏంది, నువ్వు తప్పు మాట్లాడినావు, నువ్వు చావు, మేమెందుకు చావాలంటే కూడా సోషల్ మీడియాలో కొంతమంది చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. కానీ ఇక మొత్తానికి ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా నాన్వేషణపై ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఇటు ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఇటు హైకోర్టులో పిటిషన్ వేయడానికి కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక మరి మొత్తానికి నా అన్వేషణ ఈ ప్రాబ్లంకి ఈ వివాదానికి సంబంధించి
ఇది ఇంకా కొలిక్కి వస్తదా రాదా అని అంటే రాదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎలాగో దీనికి క్షమాపణ చెప్పడు. ఆ క్షమాపణ కూడా మనస్ఫూర్తిగా ఇక ఇప్పటికే నాన్ వేసిన చాలా విర్రవీగిపోతున్నాడు. నేనేమైనా ఇండియాలో ఉన్నానా, నేను విదేశాల్లో ఉన్నాను, నేను ఇక్కడ చాలా సేఫ్ గా ఉన్నాను, ఇండియాకైతే నేను రాను అంటే ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన మలేషియాలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ మలేషియా నుంచి కూడా నెక్స్ట్ ఏదో ఒక విదేశానికి పారిపోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడు. కానీ నువ్వు ఏ బొక్కలో ఉన్నా నిన్ను బయటికి తీసుకురావడం పక్కా. నీ పతనం ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి, హిందూ సనాతన ధర్మానికి సంబంధించి, నిన్ను కన్న నేల గురించి, నువ్వు తిని పెద్దగై నువ్వు చదువుకొని ఎదిగిన ఈ నేల గురించి నువ్వు ఇంత తప్పుగా మాట్లాడి, ఆ తప్పును కూడా ఇప్పటి వరకు మనస్ఫూర్తిగా చేసిన తప్పును రియలైజ్ అవ్వకుండా విర్రవీగిపోతూ ఉన్నావో, ఇదే నీ పతనానికి, ఇదే నిన్ను పతనం చేస్తుంది. ముఖ్యంగా నువ్వు ఏ బొక్కల్లో ఉన్నా కూడా నేను ఖచ్చితంగా నువ్వు ఇండియాకి ఒక రోజు వస్తావు. ఇండియాకి వచ్చిన రోజు నువ్వు నీ ముక్కును నేలకు రాసుకొని నాది తప్పైంది, ఇలాంటి దేశం గురించా నేను ఈ విధంగా దూషించిందని నువ్వు ముక్కున వేలేసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది.